కదిరిపట్నం సైదాపురం పొలం అయినటువంటి 294 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గత 10 నెలల నుంచి పేదలు గుడిసెలు వేసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అధికారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి అర్జీలు ఇచ్చుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు ఒకటి సచివాలయం, అలాగే ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్కి, అలాగే ఆర్డీఓ గారికి 4 చోట్ల కూడా అధికారులకి వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కూడా రెవెన్యూ వాళ్ళు ఈ పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇస్తారా ఇవ్వరా, లేదా మీకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని తేల్చకుండా అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామో అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడేమో గత 9 నెలల నుంచి ప్రభుత్వ భూమి కూడా చూపించి ఈ భూమిలో మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పేదలు ఈరోజు ఆ గుడిసెల్లో ఆ ప్లేస్లో రాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకొని గుడిసెలు వేసుకున్నారు. ఇల్లు కూడా కట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే వేరే దారి లేదు. ఇంకా ఒకవైపు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆశతో 9 నెలల పాటు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, అలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పేదలు తిరిగారు. అయినప్పటికీ అధికారుల చలనం లేదు. ఇంతవరకు ఒక పేదవానికి కూడా పట్టాలు ఇవ్వాలి. ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, కుటుంబ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇంటి అద్దెలు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో అందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఎవరు కూడా 300-400 మించి రోజువారీ ఆదాయం చేసేవాళ్ళు లేరు. అంతా కూడా పేదలే. మేము ఇంటి అద్దెలు కట్టుకోలేము, ఈ పెరుగుతున్న ధరలలో కుటుంబ పోషణ భారమైంది, కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి అనేకసార్లు అర్జీలు పెట్టుకున్నా ప్రభుత్వం కానీ లేదా అధికారులు కానీ ఎందుకని నిర్లక్ష్యం చేస్తారో అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి, తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతా ఉంది, 20 నెలలు అయింది. ఈ 20 నెలలు ఎక్కడ ఒక పేదవానికి పట్టా ఇవ్వాలా, ఇంటి స్థలం ఇవ్వాలా? అంటే ఏళ్ల తరబడి పేదల్ని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లేదా ప్రభుత్వం అధికారుల చుట్టూ తిప్పుకోవడం తప్ప పేదవాళ్ళకు న్యాయం చేద్దామని ఆలోచన ఎందుకని ఈ ప్రభుత్వం లేదో అర్థం కావడం లే. ఇది ప్రభుత్వం ఏమో వైపు భూములు లేవని చెప్పి చెప్తారు. మరి ఉన్న భూమిని ఏమో మేము చూపిస్తే 294 సర్వే నెంబర్లో ఉన్న భూమి అంతా కూడా గుట్టలో చదును, ఈ గుట్టలో కొండలో ఏదో ఒకటి కావచ్చు, కానీ పేదలు నివసించేకి అనువుగా ఉన్నటువంటి కొంతమేరకైనా అనువుగా ఉంది. మేము క్లీన్ చేసుకుంటాం, ఆ డబ్బులు ఏదో మేమే ఖర్చు పెట్టుకుంటాం, మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నవాడు. ఇప్పటికి కూడా అధికారులు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మీ ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న తహసీల్దార్ కూడా ఇలాగే అనేకసార్లు అర్జీలు తీసుకొని మీకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలో ఇస్తామని చెప్పేసి అనేకసార్లు ఆశలు పెట్టి ఆయనేమో ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారైనా పేదలకి ఏదైతే అక్కడ గుడిసెలు వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు ఇవ్వకపోతే మాకు పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటిదాకా మేము మీ చుట్టూ తిరిగాం, ఇంకా నుంచి మీ చుట్టూ తిరగడానికి మాకు ఓపిక లేదు. మీరు మాకు పట్టాలు ఇవ్వకపోతే, ఆ స్థలాలకు సంబంధించి మాకు మీరు హక్కు పత్రాలు ఇవ్వకపోతే మేము రేపు నిరాహార దీక్షలు చేస్తాం. ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా లేదనుకుంటా ఏదైతే ప్రభుత్వ స్థలాలు మేము చదువు చేసుకున్నామో, లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రతి పేదవాడు కూడా మరి ఆ భూములు ఏదో మాకు ఇవ్వకపోతే రేపు అదే భూమిలోనే మేము ఇల్లు కట్టుకుంటాం. ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఈరోజు ప్రభుత్వ భూములు, లక్షల రూపాయల ప్రభుత్వం విలువ చేసే భూములు ఈరోజు కబ్జాలు అయిపోతున్నాయి. అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకోవడంలా. ప్రతిరోజు పేపర్లో, టీవీలో వస్తుంది, వాగులు, వంకలు, చెరువులను కూడా కబ్జాలు చేసి అమ్ముకుంటూ ఉన్నారు అధికార పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి. అనేక రూపాల్లో ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టుకొని పోతా ఉంటే అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం నిర్లక్ష్యం. ఇంకోవైపు పేదవానికి పట్టా ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యం. అందుకని మేము అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, పేదవాళ్ళు ఉసురు కొట్టుకోవద్దు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాళ్ళు ఉసురు కొట్టుకుని ఈరోజు ప్రతిపక్షంలోకి పోయింది. 11 సీట్లు కూడా దాటలేదు. పేదవాళ్ళని ఏడిపిస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. అందుకని ఈ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఈ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మేము రోడ్లు ఎక్కుతాం. మా పోరాటం, మాకు ఇంటి పట్టాలు ఇచ్చేవరకు కూడా మేము పోరాడతాం. ఆ రకంగా ఆ స్థితికి తీసుకొని రావద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని అలాగే అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.